హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం రోలుని సీజనింగ్ చేసేద్దాం. ముందుగా రోలుని తీసుకొని ఒక పాత్రలో నీళ్ళను తీసుకొని రోలు మునిగే విధంగా నీళ్ళను వేసుకొని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. చూసారా, రోలు నీళ్లు తగలగానే వైట్ కలర్లోంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఒక గంట తర్వాత నీళ్ళలోంచి రోలును తీసేసి పక్కన ఉంచుకోవాలి. 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తగా రుబ్బుకొని రోలు మొత్తానికి పట్టించి బాగా స్క్రబ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా పట్టించిన తర్వాత బియ్యం పిండి మొత్తం పోయే విధంగా ఒకసారి కడగాలి. కడిగిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కొల్లుప్పు వేసుకొని మొత్తాన్ని బాగా నూరి రోలుకు పట్టించాలి. ఉప్పు వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా బాగా స్క్రబ్ చేయాలి రోలుకు రుద్ది. తర్వాత ఒకసారి మొత్తం పోయే విధంగా శుభ్రంగా కడగాలి. చివరగా ఒకసారి ఏదైనా పాత్రలు క్లీన్ చేసే లిక్విడ్తో రోలును ఒకసారి స్క్రబ్ చేసి శుభ్రంగా కడిగి పచ్చళ్ళు నూరుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఎప్పుడైనా కొత్త రోలు తెచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి సీజనింగ్ చేసి తర్వాత రోలుని యూస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.